నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు1.com కోసం తెలుగు సాంగ్ భూదేవి గారు పాడబోతున్నారండి. ప్లీజ్ వెల్కమ్. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ తెలుగు భాష సేవ చేసుకుండే అదృష్టాన్ని కలిగించినందుకు ప్రముఖ నటి శ్రీమతి ఢిల్లీ రాజేశ్వర్ గారికి, నేను మల్లిక్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తెలుగు భాష ఈ మధ్య అందరికీ తెలిసిన విషయమే, మిత భాష అయిపోతుంది. మిత భాష అయితే పర్వాలేదు, కానీ మృత భాష కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువారి మీద ఉంది. ఎందుకంటే ఈ 4 మాటలు పాటకు ముందు ఈ 4 మాటలు ఎందుకు చెప్తున్నానంటే, గ్రామీణ ప్రాంతాలలో కూడా తెలుగు భాష మాట్లాడితే విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులు కూడా తెలుగు మాట్లాడితే అది అతి చిన్న చూపుగా భావించి వాళ్ళ మెడల్లో బోర్డులు తగిలించి ఐ నెవర్ స్పీక్ ఇన్ తెలుగు అని రాస్తున్నారు. అంటే ఒక విష సంస్కృతిని పిల్లల్లో నాటుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న విన్నపం ఏమిటంటే, తెలుగు భాషను బ్రతికించుకునే బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రుల మీద, పాఠశాలలోని విద్యార్థులు ఆ ఉపాధ్యాయుల మీద ఉంది. కాబట్టి మీ అందరికీ ఒక అద్భుతమైన ఒక గీతాన్ని మీకు పాడి వినిపిస్తాను. కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల తీపిదనం మాతృభాష మరవొద్దు. తెలుగుదనం మనకు ధనం, తెలుగు భాష తీయదనం, మనసులు కలవాసి మనకు మమతల సగు సాధనం, మమతల సగు సాధనం. కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు. కవులెందరూ వెలయించిన సాహిత్య పూదోట, అన్నమయ్య త్యాగయ్యలో సొదలొలికిన తెలుగు పాట. తెలుగుదనం తెలుగు భాష ఎన్నో నోముల ఫలము, అది మరచిన ఆంధ్రుల గతి అంధకార బంధురం, అంధకార బంధురం. కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు. మమ్మీ డాడీలు వద్దు, అమ్మా నాన్నలే ముద్దు. అచ్చమైన తెలుగు వీడి ఆంగ్ల బాట నడవద్దు. అవసరమున్నంత వరకు ఆంగ్లాన్ని నిర్వండి, అనవసరపు ఆర్భాటం ఆత్మవంచనేనండి, ఆత్మవంచనేనండి. కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు. ఆంగ్ల భాష వ్యామోహం ఆంధ్రానికి ఒక శాపం. కాకూడదు కాకూడదు తెలుగు తల్లి కది శోకం. మాతృభాష ప్రేమించు, పరభాషల గౌరవించు. తెలుగు పువ్వ తిన్నందుకు తెలుగోడిగా జీవించు. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తెలుగు భాషని చాలామంది మర్చిపోతున్నారు. ఆవిడ పాటతో మళ్ళొక్కసారి మన తెలుగు గురించి చాలా బాగా వివరించారండి.
మల్లిక్ సార్, నో కాంప్రమైజ్, మీరు మాట్లాడాల్సిందే. ఇప్పుడు మనం అందరూ ఆల్మోస్ట్ అందరు స్టాఫే, మిగతా వాళ్ళందరూ ఎప్పుడు మన తెలుగు.comకి వచ్చే వాళ్ళే. అందరూ మన కంపెనీ గురించి విడిగా మళ్ళీ ప్రత్యేకంగా మనకి ఇవి ఉన్నాయి, ఆ వింగ్స్ ఉన్నాయి, ఈ వింగ్స్ ఉన్నాయి, ఇవి ఇంత అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఈ తెలుగు భాష గురించి ఇప్పుడు పాట విన్నారు కదా, చాలా చాలా చక్కగా పాడారండి మీరు. మీ అభిప్రాయంతో అసలు నేను కూడా తెలుగు భాష గురించి అలా ఆలోచిస్తూ ఉంటాను, కానీ ఆచరణలో పెట్టాలంటే మనకి సాధ్యం కావట్లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు పరిస్థితుల్లో. ఆ రేడియోలో కూడా మేము అలా వదిలేస్తున్నాం. డిఎంకేకి తెలుసు, రేడియోలో కూడా కాలర్స్ అలానే ఉంటారు, రేడియో జాకీస్ కూడా చాలా మట్టుకు భాష ఉండదు. టీవీలో కూడా మీకు తెలుసు, టీవీలో కూడా యాంకర్స్. ఒకసారి నేను ఎప్పుడో విన్నాను, అతను నెంబర్ 1 జాకీ అట, రేడియో జాకీ. నేరేడు పళ్ళ లాంటి కళ్ళున్న పిల్లదాని పెళ్ళి, నేరేడు అది నెంబర్ 1 జాకీ అట. నేరేడు పళ్ళ లాంటి కళ్ళున్న పిల్లదాని పెళ్ళి అది. మళ్ళీ ఇంకా ఎలా ఉందంటే, మన దగ్గరికి ఒకసారి ఆడిషన్స్కి వచ్చారు. అంటే కంపెనీ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఏదో సరదాగా ఏదో చెప్దాం అనేసి ఒకసారి నేను పైకి వెళ్ళాను. పై ఫ్లోర్లో వెళ్తే అక్కడ 8 మంది అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. 8 మంది కూర్చుంటే ఎవరు వాళ్ళు నాకు తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు. ఈ రేడియో అప్పుడు ఇన్ఛార్జ్ ఎవరో ఉండేవాడు, వాళ్ళు పిలిచారు, ఆడిషన్ కోసం పిలిచారు వాళ్ళని. వాళ్ళందరూ కూర్చున్నారు. నేను ఎవరు వీళ్ళందరూ అని అడిగాను. అడిగితే మనకి రేడియో కోసం వచ్చారు, రేడియో జాకీస్ అన్న. ఓ అట్లాగా అనేసి నా పని మానేసి చైర్ లాక్కుని వాళ్ళు ఎదురుగుండా కూర్చున్న తర్వాత వాళ్ళందరూ అరౌండ్ 20-25 ఇయర్స్ ఏజ్లో, 25 ఇయర్స్ లోపలే ఉంటాయి. అందరు కాలేజ్ అమ్మాయిలు లేదా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు నన్ను ప్రశ్నార్థకంగా చూశారు, ఎవరైతే ఇలా వచ్చి కూర్చున్నాడని. నేను అన్నాను, మీకు తెలుగు వచ్చా అని అన్నాను. నన్ను ఎంత పిచ్చివాడిని చూసినట్టు చూశారంటే, ఏంటి ఇలా కూర్చుని అర్ధాంతరంగా ఇలా వెర్రిపప్పలా మాట్లాడుతున్నాడు అనుకుని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు, చాలా ముసుముసు నవ్వులు నవ్వారు. అందులో ఒక అమ్మాయి కాస్త ధైర్యం చేసి, మీరు పిలిచింది తెలుగు వీళ్ళ కోసమేమో కదా, తెలుగు ఆర్జెస్ కోసమేమో కదా, మేము తెలుగు ఆర్జెస్ కోసం వచ్చాం, తెలుగు రాకుండా ఎందుకు ఉంటుంది అన్నది. ధైర్యం చేసి అడిగింది. ఓ అయితే అంత బాగా వచ్చు అన్నమాట మీకు తెలుగు అన్నాను. మాకు చాలా బాగా వచ్చు, మేము తెలుగు అమ్మాయిలం కదా అన్నారు. సరే అయితే మీకు చిన్న టెస్ట్ పెడతాను నేను. ఒక వర్డ్, ఒక చిన్న తెలుగు పదం చెప్తాను నేను. ఆ తెలుగు పదాన్ని మీరు ఏమాత్రం పలుకుతారో నేను చూస్తాను. వాళ్ళేమో ఎంతగా చూశారు, ఏ చాదస్తంగాడిలో ఉన్నాడు అనుకున్నారు. సరే చెప్పండి అన్నారు. కళ్ళు అని అన్నాను. కళ్ళు అనండి అని అన్నాను. ఫస్ట్ అమ్మాయి నువ్వు చెప్పు కళ్ళు అని అన్నాను. కళ్ళు అంది. చూడు మీ కాలనీ చివర పాకలు పెడతారు కదా, అది దీని గురించి, ఈ కళ్ళు గురించి అంటలేదు, దీన్ని అంటున్నాను. ఆ కళ్ళు గురించి చెప్పు. కళ్ళు అని అంటే కళ్ళు అంటుంది. 3 సార్లు కళ్ళు అంది. నెక్స్ట్ ఆమె కూడా కళ్ళు. నెక్స్ట్ కళ్ళు. అయితే నేను కళ్ళు అని అనలేరా, 2 అక్షరాల పదం కళ్ళు అని అనలే, ఎందుకు అనలేకపోతున్నారంటే కరెక్టే అంటున్నాం కదా అంటున్నారు వాళ్ళు. చివరికి ఒక్క అమ్మాయి మాత్రం చెప్పింది కళ్ళు అని. ఒకే ఒక అమ్మాయి, 8 మందిలో ఒక అమ్మాయి కళ్ళు అంది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ అమ్మాయి అనమాట. లాస్ట్ అమ్మాయి నువ్వు చెప్పు అన్నాను. సరే ఇక్కడ ఇంతమంది అనుభవం చూసింది కదా, ఆ అమ్మాయి ఏమో ఎట్లాగైనా సరే నేను చెప్పాలి అనేసి కళ్ళు ప్రసవ వేదన పడుతూ అంది అనమాట. చాలా కష్టపడి ఆ 2 అక్షరాలు అంది. అది మన తెలుగు పరిస్థితి అలా ఉంది. మీలాంటి వాళ్ళు ఇంకా మా తెలుగు.com కూడా మేము మా సంస్కృతి భాష అని మేము పడి ఏడుస్తున్నాం. ఇంకా కాకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి మేము కొంచెం డివేట్ అవుతూ అలా చేస్తున్నాం. తప్పని పరిస్థితి అది. కానీ తెలుగు భాషని ప్రమోషన్ కోసం మేము ఎప్పుడు ముందుంటాం. మీలాంటి వాళ్ళు ఇంకా మాకు కావాలి. ఇంకా ఎవరన్నా తెలుగు మంచి భాషలో రాయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు చెప్పండి, మా దానికి వచ్చి చేయొచ్చు, ప్రోగ్రామ్స్ అవన్నీ చేయొచ్చు. ఇకపోతే మనం సక్సెస్ఫుల్గా 12 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా వేగంతో దూసుకుపోవాలి నా ఉద్దేశంలో. ఇప్పుడు మనం ఏదో సంబరాలు చేసుకోవడం అంటే ఏదో సాధించేసామని కాదు. ఇప్పుడు మనం సాధించింది నా ఉద్దేశంలో 50% కూడా కాదు, ఇంకా చాలా చేయాలి. మనం అందరం డెడికేటెడ్గా చేస్తే సాధిస్తాం. ఈ టార్గెట్లు అవి కూడా ఎలాగా ఫిక్స్ చేస్తుంటారో అవన్నీ వాటి గురించి ఇప్పుడు మాట్లాడితే కూడా బాగుండదేమో.
కానీ ఎవరు ఫిక్స్ చేయకుండానే మనంతటి మనం సెల్ఫ్గా టార్గెట్లు ఫిక్స్ చేసుకుని మనం ముందుకెళ్దాం. ఈసారి మనం త్వరలో ఇలాంటి హాల్లో కాకుండా మనం చక్కగా కృషి చేసి ఓ 5 స్టార్ హోటల్లో మనం జరుపుకుందాం యానివర్సరీస్. ఇక నుంచి 5 స్టార్ హోటల్లో జరుపుకోవాలని నేను అనుకుంటున్నాను. అంత రేంజ్లో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత నేను తెలుగులో జాయిన్ అయినప్పుడు ఆంధ్ర బ్యాంక్ నుంచి ఇక్కడికి వచ్చాను. అప్పుడేమో ఏంటో తెలియదు నాకు, అసలు ఈమెయిల్స్ ఏమీ తెలియదు, ఏ ధైర్యంతో చేరాను కూడా నాకు తెలీదు. ఆఫీసర్ పోస్ట్ రిజైన్ చేసి ఇక్కడ చేరాను. నాకు మొదటి నుంచి రవిశంకర్ గారి సహకారం మొదటి నుంచి చాలా అందించారు. సరే అట్లా మేదరం ఏదో చేసుకుంటూ అలా పడుతులేస్తూ మొత్తానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇక ముందు మాత్రం టెక్నాలజీ మాత్రం ఎంతో స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఇంకా ముందుకు అదే పేస్లో అదే దీంట్లో మనం ఉధృతంగా మనం ముందుకు వెళ్తామని బాగా సక్సెస్ సాధిస్తామని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ అందరి సహకారం కూడా అందుకు కోరుకుంటున్నాను.